అండ్ ఓజీ రివ్యూకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇది యాక్చువల్లీ జెన్యూన్ గా ఉంటుంది. మీకు ఒకవేళ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కట్ చేస్తే మూవీ జపాన్ లో స్టార్ట్ అవుతుందండి. అక్కడ ఓజీస్ గంభీర అన్ని విలువిద్యలు నేర్చుకుంటాడు. అక్కడి నుంచి బొంబాయి రావడం జరుగుతుంది కొన్ని పరిస్థితుల కారణంగా. సో బొంబాయిలో అయితే ఊచకోత ఉంటుంది, చాలా ఫైట్స్ ఉంటాయి, బ్లడ్ బాత్ అయిపోతుంది ఏకం. సో అక్కడి నుంచి మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ గా వస్తాడు. సో మళ్ళీ ఫ్యామిలీ మ్యాన్ అయ్యి సాఫీగా లైఫ్ సాగుతుంటే మళ్ళీ బొంబాయి వస్తాడు. ఎందుకు వచ్చాడు, రీజన్స్ ఏంటి అంటే మీరు మూవీ చూడాల్సిందే. కట్ చేస్తే మూవీ అయితే చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ అభిమానులకైతే నాకు తెలిసి ఆనందానికి అవధులుండవు, అంత బాగుంటుంది. సో మెయిన్ టూ థింగ్స్ మాట్లాడాలండి. ఫస్ట్ మాట్లాడాల్సింది తమన్ కోసం అనమాట. సో తమన్ అయితే మ్యూజిక్ అల్టిమేట్ గా ఉందండి. మన అఖండానే మ్యూజిక్ చాలా బాగుంది అనుకుంటే దానికి నాలుగింతలు కొట్టాడు. చాలా చాలా బాగుంది. ప్రతి ఎలివేషన్ సీన్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితగొట్టేశారు. క్రెడిట్ మొత్తం తమన్కే ఇవ్వాల్సిందే. నాకు తెలిసి తమన్ లేకపోతే ఈ మూవీ ఇంకా ఇంతవరకు వచ్చేది కాదు కూడా. నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది సుజిత్ కోసం అండి. చాలా బాగా చూపించారు. ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేశారు. రజనీకాంత్ మనం చూస్తాం కదా ఆల్రెడీ, ప్రతి స్టైల్లో ఎలా ఉంటుందో సో ఆ మాదిరి చూపించారు. చాలా బాగా చూపించారండి. చాలా బాగా నచ్చుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులకైతే. సినిమాలో ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ తో పోల్చుకుంటే. ఫస్ట్ 30 మినిట్స్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయిందండి. టైటిల్ గార్డ్ కూడా ఫస్ట్ టైం చాలా బాగా చూపించారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా చాలా బాగుంటుందండి. ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత మనకి సెకండ్ హాఫ్ పై చాలా హైప్స్ వస్తాయి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో చాలా చాలా క్యారెక్టర్లు వస్తుంటాయి. సో దానివల్ల చిన్న కన్ఫ్యూజన్ అయింది. బట్ విలన్ గా ఇమ్రాన్ హష్మి అయితే చాలా బాగా చూపించారు. చాలా బాగున్నాడు, స్టైలిష్ గా కనిపిస్తాడు ఆయన కూడా. సో క్లైమాక్స్ కూడా చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది నాకైతే. సో ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి ఓవరాల్ గా అయితే మూవీ ఓకే అండి. పవన్ కళ్యాణ్ అభిమానులకి అయితే నాకు తెలిసి చితక్కొట్టేశాడు. చాలా బాగుంటుంది. సో మిగతా అభిమానులకు అంటారా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 ఆర్ 2 డే అయిన తర్వాత మనకు మిక్స్డ్ టాక్ అంటే యాక్చువల్ టాక్ అయితే తెలుస్తుంది కదా. సో చూడాలి మరి. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే 5 కి అయితే 3.5 నా రేటింగ్ అండి. మీ రేటింగ్ ఎంతో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.